సో నా నా బిగ్ బాస్లో కూడా నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ నా పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిన టైం అది. సో ఐ వాజ్ మెంటలీ నాట్ ఫైన్. సో అది షూటప్ అయింది ఆ టైంలో. ఎప్పుడైనా నేను ఎప్పుడైతే వీక్గా ఫీల్ అవుతానో ఇలాంటివన్నీ షూటప్ అవుతుంటాయి నాకు. నేను ఎక్కడో చదివాను, విన్నాను, చాలా చాలా బయటకు వచ్చిన తర్వాత చాలా నాకు టాబ్లెట్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళు, అవును, టాబ్లెట్లు వేసుకోనివ్వలేదు అని చెప్పారు. కరెక్టే ఇదంతా? అవును భయ్య. అంటే నేను వెళ్ళే ముందు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు నాకు కాలు బెనికింది భయ్య. సో ఆల్రెడీ కరోనా వచ్చి చాలా సఫర్ అయ్యా. ఇంట్లోనే క్వారంటైన్ చేసా. దాని తర్వాత పర్ఫామ్ చేశాను. దాని తర్వాత కరోనా తర్వాత వీక్ అయిపోయాం. మనకి ఏం తెలియదు, మన ల్యాబ్ ర్యాట్స్ లాగా ఎవరికి ఏమందో తెలీదు, ఏది పడితే అది ఇచ్చారు. సో దానివల్ల చాలా షూటప్ అవుతాయి కదా భయ్య. అవును అవును. ఇది నాకు రాగానే అసలు నేను ఆ కాలు కింద పెట్టలేని పొజిషన్ భయ్య. ఓకే ఓకే. డాక్టర్ని కలిస్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇది 3 days కోర్స్ తీసుకొని స్టీరాయిడ్స్ ఇచ్చారు. 1.5 day అయిన తర్వాత నేను హౌస్లోకి వెళ్ళా. వాళ్ళు వెళ్ళే టైం నా పాకెట్లో ఉన్నాయి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. లేదు ఇచ్చేయాలి, మీరు వెళ్ళగానే పంపిస్తామని 3-4 days ఇవ్వలేదు భయ్య. సో ఎందుకు అంత చేశారనే చాలా బాధ నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్, కానీ ఎవరికి అలా చేయకూడదు భయ్య. నాకనే కదా, వాళ్ళ పిల్లలు కూడా అది ఎవరు చేయకూడదు. నాకు ఎవరైతే చేశారో వాళ్ళ పిల్లలు కూడా జరగద్దు. చాలా తప్పు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా మమ్మీ ఇవన్నీ తెలిస్తే బాధపడతారు కదా భయ్య, అలానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఇప్పుడు నేను చేసిన వాళ్ళ పిల్లలకి తప్పది, నేను రివెంజ్లా తీసుకోవాలని, నేను అలా చేయాలని. ఎందుకు ఇలా చేస్తారు? జస్ట్ ఫర్ సమ్ టీఆర్పీ. ఒక మనిషి ఏడుస్తే, ఒక మనిషి సఫర్ అవుతుంటే దాని మీద టీఆర్పీ తెచ్చుకోవాలన్నంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్, డిస్గస్టెడ్. ఇలాంటి షోగా మనం వచ్చింది అని. అంటే వాళ్ళు ఎవరైనా అందరూ అని కాదు భయ్య, సిస్టంలో ఒకటి తప్పు చేస్తుంటారు, ఒక్కడికి సరదా ఉంటుంది. ఆ ఒక్కడికి ఏ రోజు దేవుడు కొడతాడు కదా భయ్య. చాలా కంత్రిగా ఇప్పుడు 8th season రన్ అవుతుంది. ఇతర లాంగ్వేజ్లో సూపర్ హిట్ ప్రోగ్రామ్, చాలా మంది ఆర్టిస్టులకు లైఫ్ ఉంది. దాని మీద మీరు ఇటువంటి ప్రోగ్రామ్ బాగాలేదు, ఇటువంటి ఎదుటోడు ఏడుపు మీద టీఆర్పీలు తెచ్చుకునే ప్రోగ్రామ్ అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు జరిగింది ఇబ్బందే 100% అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రాబ్లం వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే మీ సెల్ ఫోన్ ఇప్పటికీ మీరు ఒక ఎంతమంది, ఒక 8 అంటే 816 ఎంతమంది, ఆల్మోస్ట్ ఒక 100 చిల్లర. అందులో నుంచి ఎంతమంది హ్యాపీ ఉన్నారు నాకు పర్సెంటేజ్ చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పండి, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి ఎంత? అంతే, ఒక 1%, 2%, 3%, 1% కదా భయ్య. 1% మనిషికి చాలా మంచి జరిగింది. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. బట్ వాట్ అబౌట్ ద 98 or 99% పీపుల్? వాళ్ళు చేసిన టెలికాస్ట్ కూడా అవ్వదు. వాళ్ళు బాత్రూంలో కడుగుతారు, బట్టలు ఉతుకుతారు. వాళ్ళు ఏ రోజు ఇంట్లో లేచి చిన్న పని చేయని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఒళ్ళు వంచి పని చేస్తారు. సో అలాంటప్పుడు నేను వాళ్ళని తిట్టట్లేదు భయ్య, నా బాధ చెప్పుకుంటున్నాను. నాకు జరిగింది అన్యాయం అని చెప్తున్నా. అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. సఫర్ అయింది నేను కదా, ఫేస్ చేసింది నేను కదా. నీకు చుక్కలు చూపిస్తాం రా అగ్రిమెంట్ చేస్తుంటే నేను రానుకోరా అని చెప్పేవాడిని. నేను బాగా చూసుకుంటామనే కదా పిలిచారు. సో అంతే తప్ప ఆ ప్రోగ్రామ్ కాదు. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎవరన్నా బిగ్ బాస్కి వెళ్ళాలని వెళ్తారా? వెళ్ళకూడదా? అయ్యో భయ్యా, వెళ్ళకూడదు భయ్యా. నేను ఎవ్వరికైనా మంచి చేయాలంటే నేను చెప్పే మాట వెళ్ళొద్దురా, మీకు అవసరమా అని. అదే 3 నెలలు జిమ్కి వెళ్తే వాడు మారిపోతాడు. అదే 3 నెలలు వాడు డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తే వాడు డాన్స్ రానోడు కూడా డాన్స్ చేయగలుగుతాడు. అదే 3 నెలలు వాడు కరాటే చేసుకుంటే వాడు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. అదే 3 నెలలు కష్టపడి చదువుకుంటే ఏదో కొత్తది నేర్చుకోగలుగుతాడు. ఆ 3 నెలలు ఎందుకు మనం వేరే వాళ్ళతో మాట్లాడాలి? ఆ 3 నెలలు మనకి ఎందుకు గుంపుల కింద మనం డివైడ్ అవ్వాలి అనేది నా ఇది మీ పర్సెప్షన్ బాగుంది. అయితే బాగుంది, నైస్. మీరు చెప్పిన దాంట్లో అసలు 1% కూడా రాంగ్ లేదు. అయితే చాలా మంది కామన్ మ్యాన్స్ కానీ, చిన్న ఊర్లో ఉన్నవాళ్ళు, వరంగల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే రిమోట్ విలేజ్లో చిన్న అప్పుడే యూట్యూబర్స్ పేరు వస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో వేస్తే ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు, అతను ఐడెంటిఫై చేస్తున్నారు, అతనితో రిబ్బన్ కట్ చేపిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చేపిస్తున్నారు. అతను ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తున్నాడు. 100%. దాని వరకు అతనికి ఎక్కడ లేని గుర్తింపు అయితే వస్తుంది. దాన్ని ఎలా తీసుకోవాలి మరి? అంటే ఇప్పుడు భయ్య, ఇప్పుడు ఒకరికి వర్కౌట్ అయింది కదా అని చెప్పి అందరికీ వర్కౌట్ అవుతుంది అలా అంటే కాదు. ఇప్పుడు చాలా మంచి వాళ్ళు, పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళందరిది బ్యాడ్ రెప్యుటేషన్ క్రియేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అవునా కదా భయ్య? పర్సనల్గా మనకు తెలిసిన వాళ్ళు, అరే వాళ్ళు అలా కాదని మనకు తెలుసు. జనాలకు ఎలా చెప్పలేము, ఒక ముద్ర పడిపోద్ది. ఎందుకంటే ముద్ర వేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత. మనం ఎవరిని తిట్టకపోతే బాబాజీ అయిపోతాం, 4 ఎగిరిదంతే హీరో అయిపోతాం. మనకు నచ్చిన జనాల మీద రుద్దేయడం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోతుందా అన్నట్టు వాళ్ళు 3 నెలలు చెప్తారు ఆ అబద్ధాన్ని నిజం అని. అది నమ్మేస్తారు ఇంక. అదొక లైఫ్ లాంగ్ ముద్ర. సో నేనేమంటానంటే అవన్నీ అవసరమా అని అంటే అంతే సింపుల్. ఐ డోంట్ హ్యావ్ హేట్రెడ్ టువర్డ్స్ దట్ ప్రోగ్రామ్. బట్ నాకు జరిగింది మాత్రం కరెక్ట్ కాదు, అది ఎవరికి జరగకూడదు, వాళ్ళ పిల్లలు కూడా జరగకూడదు. అంతే సింపుల్.